నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 15, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 6:17. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన బహుళ పాడ్యమి. పాడ్యమి తిథి మార్చి 14, శుక్రవారం ఉదయం 11:26 మార్చి 15 శనివారం మధ్యాహ్నం 12:59 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన బహుళ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ఉత్తర నక్షత్రం మార్చి 15 శనివారం ఉదయం 7:45 వరకు ఉంటుంది. తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం గండ మధ్యాహ్నం 1:59 వరకు. తదుపరి వృద్ధి కరణం కౌలువ మధ్యాహ్నం 2:36 వరకు. తదుపరి తైతల రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 3:47 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 4:57 నుండి సాయంత్రం 6:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:22 నుండి ఉదయం 7:56 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 6:31 నుండి ఉదయం 8:01 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:51 నుండి తెల్లవారితే 5:39 వరకు. అమృత గడియలు తెల్లవారితే 3:29 నుండి తెల్లవారితే 5:13 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ఉత్తర అభిమన్యుల కుమారుడి పేరు ఏమిటి? మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడిగితే మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అదే ప్రశ్న ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, భీముని మనవడు పేరేమిటి? కాతుష్యామ్ అండి. మనం దీన్నే బార్బరీ అని కూడా అంటాం, ఆ పేరునే. మీకు కరెక్ట్గా అయితే ఎవరు సమాధానం చెప్పలేదు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, స్వామి అయ్యప్ప స్వామి జయంతి అండి. మరి ఈరోజు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం కూడా. మరియు వైఎస్ వివేకానంద రెడ్డి గారి వర్ధంతి ఈరోజు. మరియు నటి ఆలియా భట్ పుట్టినరోజు అండి. ఆమెకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మీకు దగ్గరలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటే ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు కాబట్టి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, బంగారం కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్ళికొడుకును కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి.
అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి మరియు ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, ఉపనయనం చేయడానికి కూడా ఈరోజు మంచిదండి. అదేవిధంగా ఇల్లు స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, లేదా నూతన ఉద్యోగాలు లేదా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా నూతన ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా కూడా మంచిదండి. అదేవిధంగా షాపులు ఓపెన్ చేయాలన్నా, షాపులకి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, లేదా కొత్త బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, ఎలక్ట్రానిక్ వస్తువులు ఓపెనింగ్ చేయాలన్నా, కొనుగోలు చేయాలన్నా ఈరోజు మంచిదండి. అదేవిధంగా బోర్లు వేయడానికి, స్లాబులు వేయడానికి, వ్యవసాయం పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.